టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫిట్నెస్ పై ఆందోళన వ్యక్తమవుతోంది. పాకిస్తాన్ తో కీలక మ్యాచ్ కు ముందు హిట్ మ్యాన్ కు గాయమైనట్టుగా కథనాలుస్తున్నాయి. ప్రాక్టీస్ లో చేతి బొటన వేలికి గాయమైనట్టుగా తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. పాకిస్తాన్ తో మ్యాచ్ కు దూరమైతే టీమిండియాకు పెద్ద దెబ్బ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. నిజానికి ఐర్లాండ్ తో మ్యాచ్ లో రోహిత్ అద్భుతంగా రాణించాడు. సవాల్ విసిరిన పిచ్ పై చెలరేగిపాడు. పేసర్లకు పిచ్ అనుకూలించినా ఏమాత్రం టెన్షన్ పడలేదు. ఫియర్లెస్ క్రికెట్ ఆడాడు. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. కెప్టెన్ గాను తనదైన ముద్ర వేశాడు. బౌలర్లను పర్ఫెక్ట్ గా వినియోగించుకున్నాడు. ఐర్లాండ్ ను దెబ్బకొట్టేందుకు అన్ని అస్త్రాలను వినియోగించాడు. అయితే బ్యాటింగ్ చేసిన సమయంలో రోహిత్ శరీరంపైకి బంతులు పదే పదే దూసుకొచ్చాయి. భుజానికి కూడా బంతి తగిలింది. భుజం నొప్పిగా అనిపించడంతో ముందు జాగ్రత్తగా క్రీజ్ ను వదిలాడు. డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపాడు. అప్పుడు రోహిత్ ఫిట్నెస్ పై ఎలాంటి సందేహాలక్కర్లేదని కథనాలొచ్చాయి. కానీ ఇంతలోనే ప్రాక్టీస్ సెషన్ లో హిట్ మ్యాన్ కు గాయమైనట్టు చర్చ జరుగుతోంది. దీంతో పాక్ తో మ్యాచ్ లో ఆడతాడా లేదా అని అభిమానులు వరీ అవుతున్నారు. కీలక మ్యాచ్ లో బరిలో దిగాలని కోరుకుంటున్నారు. ఏ ప్లేయర్ గాయాల బారిన పడినా టీంపై ఇంపాక్ట్ పడుతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రోహిత్ ఫిట్నెస్ టీమిండియాకు చాలా కీలకమంటున్నారు. ఎందుకంటే కెప్టెన్ గా బ్యాటర్ గా టీమిండియాకు ఎంతో అవసరం అని తేల్చి చెబుతున్నారు. గత వన్డే వరల్డ్ కప్ లో హిట్ మ్యాన్ చెలరేగిన తీరును గుర్తు చేస్తున్నారు. స్వదేశంలో జరిగిన మెగా ఈవెంట్ లో రోహిత్ అగ్రెసివ్ గా బ్యాటింగ్ చేశాడు. తొలి మ్యాచ్ నుంచి చివరి మ్యాచ్ వరకు అదే జోరును కొనసాగించాడు. తగ్గేదే లేదంటూ పరుగుల మోత మోగించాడు. తర్వాతి బ్యాటర్స్ పై ఒత్తిడి లేకుండా చూశాడు. స్వేచ్ఛగా ఆడేలా తన వంతు పాత్ర పోషించాడు. రోహిత్ ఇచ్చిన శుభారంభాలు భారత జట్టుకు బాగా అక్కరకొచ్చాయి. T20 వరల్డ్ కప్ లోనూ హిట్ మ్యాన్ నిలకడగా రాణిస్తే టీమిండియాకు తిరిగే ఉండదు. నేచురల్ గానే రోహిత్ అగ్రెసివ్ ప్లేయర్. ప్రత్యర్థులు ఎవరైనా చెలరేగిన రికార్డుంది. వైట్ బాల్ ఫార్మాట్ లో డేంజరస్ ప్లేయర్ గాను పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుత వరల్డ్ కప్ లో ఐర్లాండ్ పై దంచేసిన రోహిత్ అదే ఊపును కొనసాగించాలని టీం మేనేజ్మెంట్ కోరుకుంటోంది. ఒక్కసారి క్రీజులో సెటిల్ అయితే హిట్ మ్యాన్ ను ఆపడం అంత ఈజీ కాదనే టెన్షన్ ప్రత్యర్థి జట్ల బౌలర్లో ఉంది.